వెల్కమ్ టు అవర్ సంహాస్ ఛానల్. ఈరోజు అయితే చుక్కకూర కర్రీ ఒక్కసారి తిన్నారంటే ఇంకోసారి చేయించుకొని తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగా నచ్చింది నాకు. సో అప్పుడే ఈ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కందిపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ అండ్ కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసేసుకొని మిక్సర్ పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో తాలింపు పోపు వేసుకుంటాం కదా, వాటికి ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు, వెల్లుల్లి అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కనే చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. సో ఈ టొమాటోస్ అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందే పేస్ట్ పట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇక్కడ చుక్కకూర తీసుకుంటున్నామండి. సో చుక్కకూరని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ చుక్కకూర కూడా వేసేసుకోవాలి. ఇది త్వరగా ఉడికిపోతుందండి. చుక్కకూర అనేది ఎక్కువ టైం కూడా పట్టదు. వితిన్ 10 మినిట్స్లో మనకు కర్రీ మొత్తం ఉడికిపోతుంది అనమాట. వాటర్ కూడా వేయక్కర్లేదు, గ్రేవీ చాలా బాగా వస్తుంది. సో ఇలా ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా మనకి దిగిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోని అవసరం లేదు. సో కర్రీ అనేది మనకి సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసిన కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారేమో ఒక్కసారి కమెంట్ చేసేయండి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని దించేసుకోవడమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.